నమస్కారం రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నిరుపేదలకు అండగా అన్నా క్యాంటీన్లు విజయవాడలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. జగిత్యాల వేదికగా గులాబీ గర్జన, ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్. మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులకు దిశానిర్దేశం. జగిత్యాల సభ వేళ హోటాహుట్న హస్తలకు హరీష్ రావు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. ఉద్దంపూర్ లోయలో పడ్డ బస్సు, 15 మంది దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని, ఎవరూ పస్తులుండొద్దని సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ విజయవాడలోని పటమట హైస్కూల్ వద్ద తన సతీమణి భువనేశ్వర్తో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 5 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుపేదలు ఎవరూ తినడానికి తిండి లేదని బాధపడొద్దని, అందుకోసమే అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది కేవలం అన్నదానం మాత్రమే కాదని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంబార్ ఇక్కడ పెట్టారా? ఏటా బాగున్నారా? ఏమన్నా బాగున్నారంతా? నువ్వేం చేస్తావమ్మా? ఆటో మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఫౌండేషన్, ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, ప్రభుత్వం పెట్టగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు పోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. P4 కూడా ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం. అందులో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. ఇది ఒకటే కాదు, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా టాప్ 10%, బాటమ్ 20%ని అన్ని విధాలు ఆదుకోవాలి. అందుకే పేరు కూడా MBK అని పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20, 10-20, పైనుండే 20 మంది, 10 మంది, కింద నుండే 20 మందిని అనునిత్యం ఆదుకునే కార్యక్రమం చేయాలి. అది కూడా ఒక పూట ఏదో ఇచ్చేయడం కాదు. ఒక పూట కాకుండా వాళ్ళని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనతో సమానంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే పరిస్థితి, అన్ని విధాలు ఆదుకుని సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సమాజానికి స్ఫూర్తి. అలాంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ ఆనందం చూస్తే నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూసాం, ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్లు. దీన్ని చూస్తే ఎట్లా మనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఇవాళ జగిత్యాల వేదికగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభతో ఆయన తన రాజకీయ పోరాటాన్ని పునఃప్రారంభించనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాల మినీ స్టేడియంలో పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కేసీఆర్ రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, హామీల అమలులో వైఫల్యాలు, రైతుల సమస్యలపై కేసీఆర్ నిశ్చితంగా విమర్శలు చేసే అవకాశం ఉంది. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టులోని వివిధ విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యంగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను, అన్నారం మరియు సుందేళ్ల బ్యారేజీల వద్ద ఉన్న పరిస్థితులను సీఎం స్వయంగా సమీక్షించనున్నారు. గతంలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల పరిస్థితిని, పునరుద్ధరణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోనున్నారు. విజిలెన్స్ విచారణ మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే వానాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు సాగునీరు అందించే మార్గాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించనున్నారు.
తెలంగాణ పాలిటిక్స్ ఇవాళ హాట్ గా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదిక సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు సర్వత్రా ఆసక్తి రేపుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు హోటాహోట్న ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఆయనతో పాటు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు వినోద్ రావు సైతం హస్తనకు వెళ్లారు. కేసీఆర్ సభ వేళ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఎల్లుండి తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంలో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని, ఈ నేపథ్యంలో లాయర్లతో భేటీ అయి చర్చించడం కోసం హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ తీర్పును హైకోర్టు ఏప్రిల్ 8న వెల్లడించాల్సి ఉంది. కానీ గత విచారణలో తీర్పును ఎల్లుండికి కోర్టు వాయిదా వేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల గాలిగోపురం తరహాలో నిర్మించిన గుడి సెట్టింగ్ భక్తులను ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. చంద్రబాబు నాయుడు పేరున లోకక్షేమం కోసం ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ భారీ ఎత్తున హోమాలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి తరలివచ్చిన వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా హోమగుండంలో పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు. భక్తితో పాటు రాజకీయ వాతావరణం పడేలా గుడి సెట్టింగ్ ఆనుకుని భారీ ఎత్తున పొలిటికల్ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంటౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో సమ్మె సరణ ముగించే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే డిపోల స్థాయిలో సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయని, అవసరమైతే ఎప్పుడైనా ఆందోళన ప్రారంభిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే సమ్మె అంశాన్ని ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ జేఏసీని అధికారిక చర్చలకు ఆహ్వానించకపోవడం కార్మికుల అసంతృప్తిని పెంచుతోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా మిగతా డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని చెప్తున్నాయి. సమ్మె ప్రారంభమైతే ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అద్దె బస్సులతో పాటు పాఠశాల బస్సులను కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సమ్మెను నివారించేందుకు కూడా కీలక చర్చలు జరగనున్నాయి. రేపు మంత్రి పొన్నం, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయా లేక సమ్మె తప్పదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహాత్మా బసవేశ్వరుడు 839వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడి సిద్ధాంతాలు, సామాజిక సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 839 ఏళ్ల క్రితమే బసవేశ్వరుడి రూపంలో ఒక గొప్ప సామాజిక విప్లవం పుట్టిందని, కుల, వర్ణ, లింగ భేదాలు లేని సమాజం కోసం ఆయన అప్పుడే పోరాడారని కవిత గుర్తు చేశారు. బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం కోసం నేటికీ మనం పోరాడాల్సి రావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకుండా అనేక
అరాచక శక్తులు కుట్ర చేసి అడ్డుకున్నాయని విమర్శించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళలకు కేటాయించిన సీట్ల సంఖ్య చాలా తక్కువని, ఇది మహిళా సాధికారతకు ఆటంకమని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు, బసవేశ్వరుని ఎవరైతే ఒక ప్రాంతానికి సీమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా వారి కోసం పాటుపడితే భారతదేశం మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బసవేశ్వరుడి యొక్క అనుచరులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశం మార్పు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఒక అడుగు ముందున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనసా వాచా కర్మ నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, బసవేశ్వర స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలోని ఐకానిక్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఒక BMW కారు నిలబడి ఉన్న దంపతులను ఢీకొట్టడంతో శ్యామరాజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్యామరాజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కేబుల్ బ్రిడ్జ్ పై ఫోటోలు దిగుతుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన BMW కారు వారిని బలంగా ఢీకొట్టింది. భార్య కళ్ల ముందే శ్యామరాజ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేబుల్ బ్రిడ్జ్ పై నిత్యం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వారాంతాల్లో మరియు రాత్రి సమయాల్లో వాహనాలు అతివేగంతో దూసుకుపోతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఇదే బ్రిడ్జిపై పోలీసుల నిఘా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు లైటింగ్ సెటప్ను కూడా ఎత్తికెళ్లడం గమనార్హం. అత్యంత రద్దీగా ఉండే ఈ పర్యాటక ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని, స్పీడ్ గన్ల ద్వారా వేగాన్ని నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల TNGO కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్మెంట్లోని సెల్లార్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బిల్డింగ్ సెల్లార్లోని ఎలక్ట్రికల్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు మొదలైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో సెల్లార్లో పార్క్ చేసి ఉన్న 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆవుతయ్యాయి. ప్రమాదం కారణంగా అపార్ట్మెంట్ మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో పై అంతస్తులో ఉన్న బాధితులకు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని నిచ్చెన సహాయంతో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందికి దించారు. పొగ పేల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రామ్నగర్ నుంచి ఉధంపూర్కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో రామ్నగర్ నుంచి ఉధంపూర్కు వెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. సంఘటనా స్థలంలో 15 మంది చనిపోగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, సైన్యం సహాయక చర్యలు చేపట్టారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. తాను జిల్లాధికారులతో మాట్లాడానని, తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో తరలించే ఏర్పాట్లతో సహా సాధ్యమైన అన్ని సహాయక చర్యలు అందిస్తున్నట్లుగా జితేంద్ర సింగ్ తెలిపారు. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెప్పారు. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ దేశానికి చెందిన
తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. నౌకపై కాల్పులు జరిపిన అనంతరం అమెరికా సైన్యం ఆ నౌకను తమ అధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధృవీకరించారు. అంతర్జాతీయ జిల్లాలో ప్రయాణిస్తున్న ఇరాన్ నౌక తౌస్కా లక్ష్యంగా అమెరికా దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ప్రాథమిక సమాచారం మేరకు సదరు నౌక అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న నేపథ్యంతో అమెరికా ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. కాల్పుల అనంతరం నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా దళాలు దాన్ని తమ భద్రతా జోన్కు తరలించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ తమ దేశ భద్రతకు ముప్పు కలిగించి ఏ చర్యలనైనా సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనతో ఇరాన్ అమెరికా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. Motor Vessel Toska, vacate your engine room. Vacate your engine room. We're prepared to subject you to disabling fire. Okay, we gave the flare. Now we're getting ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.